పేనుబంక్ అనేది సాధారణంగా మొక్క ఒక 30-35 రోజుల తర్వాత నుంచి ఆ జల్లు వేయుట అంటాం. అంటే ఒక 65-70 రోజుల మధ్య టైంలో మొక్కలో ఉండే లేత భాగాలపైన ఈ పేనుబంక రావడం జరుగుతుంటుంది. అతి ముఖ్యంగా ఈ పేనుబంక ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఘాత వాతావరణం అంటాం, అంటే 10-15 రోజుల కంటే ఎక్కువగా వర్షాలు లేకపోవడం, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, అంటే ప్రతిసారి ఇప్పుడు కూడా ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో పేనుబంక కొన్ని ప్రాంతాల్లో ఉంది. వర్షాలు బాగానే పడుతున్నాయి కానీ అంతటా పడట్లేదు. ఒక దగ్గర ఫుల్ పడ్డా కూడా ఇంకొక దగ్గర ఉండట్లేదు. సో సో ఎక్కడైతే ఘాత వాతావరణం ఉందో అక్కడ పేనుబంక గమనించడం జరుగుతుంది. ఇది 30-35 రోజుల నుంచి 60-65 రోజులకు మనకు తొలి దశలో వచ్చే జల్లు పైన కూడా మనకు ఎక్కువ చూడొచ్చు, లేదా లేత ఆకుల పైన కూడా ఈ యొక్క పేనుబంక వచ్చి కొంత నష్టాన్ని కలిగిస్తుంది. సో ఇలాంటి పేనుబంకని చూసినప్పుడు అది కొంచెము జిగురుగా ఉంటుంది, దానిపై అది విసర్జితాలు దాంతో కొంచెం బంకగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇది గమనించిన వెంటనే రైతులు చాలా కామన్గా దొరికేటువంటి ఇది రోగారాని మందు కానీ 3 ml per లీటర్, లేదంటే ఎసపేటు ఒక 1.5 గ్రామ్ per లీటర్ నీటి చొప్పున ఒక స్ప్రే 2 స్ప్రేలు ఇచ్చుకున్నట్టయితే దాన్ని చాలా బాగా నివారించుకోవచ్చు.